పొందుతారు మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి Your ఉంది. mind should not be on earthly things. మీ మనస్సు భూలోకమైన విషయాలు భూ సంబంధమైన వాటి మీద We ఉండకూడదు. are living in the world, మన లోకంలో ఉంటున్నాం. but our mind should be set on the things of the world. అయితే మన యొక్క మనస్సు భూ సంబంధమైన వాటి మీద ఉండకూడదు. If we set on things above, పైనున్న వాటి మీద మన మనసు ఉండాలి. we should have in mind the things of God. కాబట్టి దేవుని సంగతులు మన మనసులో What ఉంచుకోవాలి. God has spoken to us, దేవుడు మనతో ఏం మాట్లాడాడు, what God has done to us. దేవుడు మనకేం చేశాడు. And keeping our minds on the worldly matters, అయితే లోక సంబంధమైన విషయాల మీద మన మనసు ఉంటే focusing on them వాటి మీద మన మనసు లగ్నం and చేస్తే not focusing on God, దేవుని మీద లగ్నం చేయకపోతే is not part of the mind of Christ. అది క్రీస్తు మనసులో భాగం కాదు. Because God wants us to be people దేవుడు తన ప్రజలుగా మనం who ఉండాలనుకుంటున్నాడు. cherish and value the things of God. దేవుని సంగతులను విలువించి వాటిని ఆనందించేటువంటి వాళ్ళగా మనం ఉండాలి. So the 6 thought processes కాబట్టి ఆరవ ఆలోచన are విధానం not part of ఏంటంటే, the mind of Christ. నేను దేవుని మనసు గురించి మాట్లాడుతున్నాను. Number 7, ఏడవది 6 is worldly thoughts. ఆరవది లోకానుసారమైన తలంపులు. Number 7 ఏడవది are confusing thoughts. కలవరపరిచే తలంపులు. When the mind is confused with different kinds of thoughts. అనేక రకరకాల ఆలోచనలతో మనసు కలవరం చెందిపోతుంది. Some people are double-minded. కొంతమంది ఏమో రెండు రకాల మనసులు కలిగి ఉంటారు. Some people are triple, 4 times, 5 times, 6 times minded. కొంతమంది 3, 4, 5, 6 రకాల మనసులు కలిగి ఉంటారు. Use a very crude term, many-minded, not double-minded. వాళ్ళు ద్వంద్వ మనసు కాదు కానీ అనేక రకాల మనసు వాడు. When you're double-minded, what happens? నువ్వు ద్వంద్వ మనసు కలిగి ఉన్నప్పుడు ఏమవుతుంది? We become unstable. నీవు నిలకడగా ఉండలేవు. James 1:8 talks about people యాకోబు 1:8 వాడితో మాట్లాడి who ఎలాంటి doubt God. When doubts come in, అనుమానాలు వచ్చినప్పుడు, when doubtful thoughts come, అనుమానమైన ఆలోచనలు we వచ్చినప్పుడు have many minds అనేకమైన మనసులు ఉంటాయి and మనకి. we are unstable in what we do. మనం చేసే ప్రతి దానిలో కూడా నిలకడ లేకుండా మనం జీవిస్తాం. So it's not a part of the mind of Christ. కాబట్టి అది క్రీస్తు మనసులో భాగం కాదు. The Holy Spirit given to us, పరిశుద్ధాత్మ దేవుడు మనకి the ఇవ్వబడ్డాడు. spirit of sound mind, not a confused mind. నిబ్బరమైన మనస్సు మనకు దేవుడు ఇచ్చాడు. In 2 Timothy chapter 1 verse 7, Paul writes, 2 తిమోతిలో పౌలు రాశాడు తిమోతికి, "For God did not give us a spirit of fear, but a power, love, and sound mind." చూడండి దేవుడు మనకు 2 Timothy 1:7. 1:7 మనం చూస్తాం. చూడండి, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చిన కానీ పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదు. So it's a sound mind God has given us. దేవుడు మనకు నిబ్బరమైన మనసుని When ఇచ్చాడు. you live by the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా జీవించినప్పుడు Now, sometimes when you pray, కొన్నిసార్లు మనం ప్రార్థన have you చేస్తాం. noticed how many thoughts come into your mind? మనం ఎప్పుడైనా గమనించారా ఎన్ని తలంపులు మనసులోకి వస్తాయో? Whenever you begin to pray early morning, ఉదయాన్నే ఎప్పుడైనా ప్రార్థించడం ఆరంభించగానే or sometimes you pray, కొంతసేపు ప్రార్థన చేస్తాం. suddenly the mind goes on a world tour. అకస్మాత్తుగా మన మనసు ప్రపంచ దర్శనం కూడా వెళ్తుంది. So many thoughts come. ఎన్నో ఆలోచనలు వస్తాయి. Confusing thoughts come. కలవరపరిచే ఆలోచనలు వస్తాయి. This Paul was there in the first century also, don't worry. ఇది మొదటి శతాబ్దంలో కూడా జరిగింది. But there was solution in the first century. అప్పుడు కూడా ఈ సమస్య ఉంది. In 1 Peter 4:7, Peter writes, మొదటి పేతురు పత్రికలో పేతురు రాస్తాడు, "Be clear-minded and self-control that you can pray." చూడండి మీరు ప్రార్థించడానికి నిర్మలమైన మనస్సు కలిగి నిగ్రహం కలిగి ఉండండి అంటాడు. Clear-minded, not double-minded. నిర్మలమైన మనస్సు కలిగి ఉన్నాడు కానీ రెండు రకాల మనసు కాదు. Christ was very clear what he wanted to do. చూడండి క్రీస్తు చాలా స్పష్టంగా చెప్తున్నాడు మీరు ఏం చేయాలని. The 7 thought processes కాబట్టి 7 ఆలోచన which తలంపులు bombard our minds constantly. ఈ 7 రకాలు కూడా మన మనసుల మీద నిరంతరం దాడి చేస్తాయి. Sinful thoughts, పాపపు తలంపులు, anxious thoughts, చింత కలిగించే తలంపులు, discouraging thoughts, నిరాశపరిచే తలంపులు, futile thoughts, వ్యర్థమైన తలంపులు, bitter thoughts, చేదైన తలంపులు, worldly thoughts, లోకానుసారమైన తలంపులు, and confused thoughts. గందరగోళపరిచే తలంపులు. Now, let me ask you a question. ఇప్పుడు నాకు ప్రశ్న అడగనివ్వండి. You ask yourself a question. లేకపోతే మీరే ఒక ప్రశ్న అడుగుతారు. Do you have these thoughts? మీకు ఈ తలంపులు ఉన్నాయా? Sometimes, కొన్నిసార్లు, all of them sometimes, some of them all the time. కొన్నిసార్లు అన్ని ఉంటాయి, అన్నిసార్లు కొన్ని ఉంటాయి. Now, let me share with you how to handle those thoughts. అయితే వాటిని ఎలా పరిష్కరించుకోవాలో కొన్నిసార్లు చెప్పండి. What is the solution? ఏంటి దానికి పరిష్కారం? You must know the weapons God has given you over your thoughts. నీ తలంపుల మీద దేవుడు నీకు ఇచ్చిన ఆయుధాల గురించి నీవు తెలుసుకొని ఉండాలి. In 2 Corinthians 2 కొరింథీయులు chapter 10, 10వ అధ్యాయంలో verse 3, 4, 5, Paul writes, 3, 4 వచనాల్లో పౌలు రాస్తాడు, "Though we live in this world, we don't wage war as the world does." 2 Corinthians 10 chapter 3, 4, 5. Yes. I'll read quote all 3 verses. Yeah, please. Though we live in this world, we don't wage war as the world does. The weapons we fight with, not weapons of this world. On the other hand, they have divine power to demolish strongholds. We demolish arguments and every pretension that sets itself by the knowledge of God,
and we take captive every thought and make it obedient to Jesus Christ. 2 కొరింథీ 10:3 నుండి మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారం యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలన బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైనవి ఆ విధేయతను ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. We are given weapons. మనకు ఆయుధాలు ఇవ్వబడ్డాయి. We can take captive every thought that comes to us and make it obedient to Jesus. చూడండి, మనకు వచ్చే ప్రతి తలంపును కూడా చెరపట్టి యేసు ప్రభువారికి అప్పగించగలము. So these 7 thought processes come to you. మనకి ఈ 7 రకాల ఆలోచన విధానాలు You must వచ్చినప్పుడు have the wisdom to know it's coming from the evil one. కాబట్టి ఆ అపవాదిని తెలుసుకునేటువంటి జ్ఞానం మనకు ఉండాలి. And we rebuke those thoughts in Jesus' name. యేసు నామములో ఆ తలంపులను మనం గద్దించాలి. We dismiss the thoughts from mind in Jesus' name. యేసు నామములో మన మనసులో చాలా తలంపులను తీసివేయాలి. Because you have been given authority over those thoughts. కాబట్టి వాటి విషయమై మనం లెక్క చెప్పాలి. And after doing that, ఆ విధంగా చేసిన we తర్వాత are called to fill our mind with the opposite of that, అయితే దానికి వ్యతిరేకమైన వాటితో మన మనసును నింపుకోవాలి. which is the word of God. అది దేవుని వాక్యం. And the Holy Spirit పరిశుద్ధాత్మ who దేవుడు lives in us మనలో నివసించే పరిశుద్ధాత్మ will దేవుడు remind us ఆయన of the exact antidote for those thoughts. దానికి సరైనటువంటి విరుగుడేంటో పరిశుద్ధాత్మ దేవుడు మనకు Now, జ్ఞాపకం every one of చేస్తాడు. the thoughts, there are solutions in the Bible. కాబట్టి వీటన్నిటికి కూడా బైబిల్లో పరిష్కారాలు ఉన్నాయి. I mean, keep in mind the promise of God in the context of those thoughts. ఆ తలంపుల నేపథ్యంలో దేవుని వాగ్దానాలు మన మనసులో ఉంచుకున్నప్పుడు You will find the mind is clean. నీ మనసు ప్రశాంతంగా ఉండటం చూస్తాం. Because God's word cleans the mind. ఎందుకంటే దేవుని వాక్యం మన మనసుని శుభ్రం చేస్తుంది. In John 15:3, Jesus says, యోహాను 15:3లో యేసు ప్రభువు చెప్తారు. 15 chapter 3, to the disciples he said, you are already clean because the word has spoken to you. 15:3లో మీరు నేను చెప్పినది ఏమనగా మీరు పవిత్రులై ఉన్నారు, ఎందుకంటే దేవుని వాక్యం మీలో నిలిచి ఉంది కాబట్టి. As we read God's word, మనం దేవుని వాక్యాన్ని చదివే కొద్దీ for every one of the thought processes is an antidote in the Bible. కాబట్టి ప్రతి తలంపు కూడా దేవుని వాక్యంలో ఒక విరుగుడు ఉంది. A simple thing like not being anxious. కాబట్టి చిన్న విషయం ఏంటంటే దేని గురించి చింతించుకోండి. Just one promise in the Bible is enough never to be anxious. చూడండి, ఒక్క వాగ్దానం ఉంది, దేని గురించి చింతించబాకండి అని. Jeremiah 29:11. ఇర్మియా గ్రంథము Chapter 29 verse 11. 29:11 Where God says, దేవుడు అంటాడు, for I know the plans I have for you, plans to prosper you, not to harm you, plans to give you a hope and a future. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. When you just believe that, you will never be anxious. నువ్వు ఒక్క వాగ్దానం నమ్మితే చాలు, నువ్వు ఎప్పుడు చింతించవు. As we live by the scriptures, మనం లేఖనానుసారంగా as జీవిస్తున్నాం. we live by the Spirit, దేవుని ఆత్మానుసారంగా who brings జీవించడం, scriptures to us, లేఖనాలు గుర్తు చేసి ఆత్మానుసారంగా our జీవించడం, minds will be clean. మన మనస్సులు నిర్మలంగా ఉంటాయి. God wants to write His word in our hearts and in our minds. కాబట్టి దేవుడు తన వాక్యాన్ని మన మనస్సులోను మన హృదయం మీద రాయబడాలని కోరుతున్నాడు. These 7 thought processes are not part of the mind of Christ. కాబట్టి ఈ 7 రకాల తలంపులు కూడా క్రీస్తు మనసులో భాగం కాదు. But what is the mind of Christ? అయితే క్రీస్తు మనసు ఏంటి? What do you think Jesus always thought about? యేసు ప్రభువారు ఎప్పుడు ఆలోచించేది ఏమై ఉంటుంది? Answer is found in John chapter 4 verse 34. యోహాను 4వ అధ్యాయంలో జవాబు ఉంది. Chapter 4 verse 34, he tells the disciples, my food to do the will of him who sent me and finish his work. 4:36లో చూడండి, నా ఆహారము నన్ను పంపినటువంటి దేవుని యొక్క కార్యములు చేయడమే అని చెప్తాడు. The mind of Jesus Christ our Lord was totally focused on the will of the Father. కాబట్టి దేవుని క్రీస్తు మనసు ఎప్పుడు కూడా దేవుని చిత్తం మీదనే కేంద్రీకరించి ఉంటుంది. He did nothing by himself. ఆయన ఏది కూడా ఆయనంతటా ఆయన చేయలేదు. Whatever he did was he saw the Father doing. ఎప్పుడు కూడా తండ్రి ఏం చేస్తాడో అదే చూశాడు. He spoke nothing by himself. ఆయన అంతటా ఆయన ఏది మాట్లాడలేదు. He spoke only what he heard from the Father. తండ్రి నుంచి ఏది విన్నాడో అదే మాట్లాడాడు. John 5:19 he spoke about what he did was according to what the Father saw, what he saw the Father do. 5:19లో మనం చూస్తాము, తండ్రి ఏమి చేశాడో అదే చేశాడు, ఏమి చెప్పాడో అదే విన్నాడు. And John 7:16 he talks about how he spoke what the Father told him to speak. తండ్రి ఏది చెప్పాడో అది ఎలా మాట్లాడాడో కూడా యేసు ప్రభువారు చెప్తారు. That's because he had constant fellowship with the Father. ఎందుకంటే యేసు ప్రభువారు నిరంతరం దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. When you constantly have fellowship with the Father, తండ్రితో నిరంతరం సహవాసం కలిగినప్పుడు and to Jesus, యేసు ప్రభువారు we have a life of prayer, not a prayer life. మనకు ప్రార్థనా జీవితం ఉంటుంది కానీ ప్రార్థించే And the Holy Spirit helps us to pray.
పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రార్థించడానికి సహాయం Then you see చేస్తాడు. how the mind changes. అప్పుడు మన మనసు ఎలా మారుతుందో Because the mind gets renewed by the Spirit of God. కాబట్టి దేవుని ఆత్మ చేత మన చిత్తవృత్తి మారుతూ ఉంటుంది. And the Spirit of God will put in our minds God's will for us, in our heart God's will for us. చూడండి, దేవుని చిత్తం మన విషయంలో ఏమై ఉందో అది పరిశుద్ధాత్మ దేవుడు మన మనసులో ఉంచుతాడు. The question is, how is our life of prayer? అయితే మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది? Look at the life of prayer of the Lord Jesus Christ. యేసుక్రీస్తు వారి ప్రార్థనా జీవితం చూడండి. When he was physically alone, యేసు ప్రభువారు శారీరకంగా ఒంటరిగా ఉన్నప్పుడు he spent whole nights in prayer. ఆయన రాత్రంతా ప్రార్థనలో గడిపాడు. Luke 21, 37, 38 says he spent whole nights in prayer. లూకా 21వ అధ్యాయంలో మనం చూస్తాం ఆయన రాత్రంతా ప్రార్థనలో గడిపాడని. Each day taught the temple, each evening went to spend the night in the Mount of Olives. ప్రతి పగలు కూడా ప్రజలతో మాట్లాడేవాడు, రాత్రంతా ఒలివ కొండకు వెళ్లి ప్రార్థించేవాడు. Physically alone, ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు a lot of time in prayer. చాలా కాలం ప్రార్థనలో ఉండేవాడు. Whole nights in prayer. రాత్రంతా ప్రార్థన. When 2 or 3 people were there, ఇద్దరు ముగ్గురు ఆయనతో ఉన్నప్పుడు Peter, James and John, పేతురు, యాకోబు, యోహానులు maybe 1 hour in prayer. 1 గంట ప్రార్థన In the చేశాడు. Garden of Gethsemane. గెత్సెమనెలో చేశాడు. When lot of people were there, చాలా మంది ఉన్నప్పుడు very short prayers. చాలా చిన్న ప్రార్థన There are చేశాడు. more than 5,000 people. 5,000 మంది ఉన్నప్పుడు 5,000 parents to fish. ఆ 5,000 మందికి ఆ యొక్క పంచినప్పుడు He just gave thanks and broke bread. కేవలం వందనాలు చెప్పి వాటిని పంచాడు. No long prayers. పెద్ద ప్రార్థన, దీర్ఘ ప్రార్థన He చేయలేదు. simply said thanks and broke bread. కేవలం వందనాలు అని చెప్పాడు, పంచాడు. I'll give you a small tip. చిన్న చిట్కా చెప్తాను, Suggestion. సలహా. When you pray for food, keep it short. People are hungry. ఆహారం కోసం ప్రార్థించేటప్పుడు చిన్నగా ప్రార్థన చేయడానికి ప్రజలకు ఆకలి అవుతూ ఉంటుంది. Don't make long prayers. చాలా దీర్ఘ ప్రార్థన చేయొద్దు. When lot of people are there, చాలా మంది ఉన్నప్పుడు very short prayers. చిన్న ప్రార్థన చేయండి. Lazarus' tomb. లాజరు సమాధి దగ్గర Body is lying there. అక్కడ శవం పడింది. Very short prayer. చిన్న ప్రార్థన. 2 sentences to God the Father. తండ్రికి 2 వాక్యాల ప్రార్థన. lot of people have come there to mourn with Mary and Martha. అందరూ కూడా అక్కడ ఏడవడానికి వచ్చారు మరియ మార్తతోటి. They didn't make long prayers. వాళ్ళు ఏం పెద్ద ప్రార్థన 2 చేయలేదు. sentences to God the Father. 2 వాక్యాలతో దేవునికి ప్రార్థన చేశాడు. 1 sentence to Lazarus. 1 వాక్యమేమో లాజరుకి చెప్పాడు. That's all. అంతే. The Father he said, I thank you, Father, you hear me? తండ్రి, నా మాట విన్నందుకు నీకు వందనాలు అన్నాడు. And you always hear me? నీవు ఎల్లప్పుడూ కూడా నా ప్రార్థన But I'm విన్నావు. saying this for the benefit of those standing here, they may believe you sent me. ఇక్కడ ఉన్నటువంటి వాడు నీవు నన్ను పంపావని వాడు నన్ను నమ్మడానికి నీకోసం వందనాలు చెప్తున్నాను. 2 sentences, that's right. 2 వాక్యాలే. Dead body is lying. ఇదిగో శరీరం వాడు You are going to పడుకుంటే raise him from the dead. ఆయన లేపాలి. No long prayers. పెద్ద ప్రార్థన కాదక్కడ. 2 sentences to the Father. 2 వాక్యాలే తండ్రికి ప్రార్థన చేశాడు. Then 1 sentence to Lazarus. అయితే లాజరుకేమో 1 వాక్యమే చెప్పాడు. Lazarus, come out. లాజరు బయటికి రా. Lazarus came out. He had no choice. He had to come out. లాజరు బయటికి రావాల్సి వచ్చింది. ఇంకేం వేరే మార్గం లేదు. Very short prayers. చాలా చిన్న ప్రార్థన. Lot of people, చాలా మంది very short time. చిన్న ప్రార్థన. Less people, తక్కువ మంది more time. ఎక్కువ సమయం. And nobody was there ఎవరు లేనప్పుడు all the time. ఎల్లప్పుడు. What about Christians? మరి క్రైస్తవ సంగతి ఏంటి? The opposite. దానికి వ్యతిరేకం చేస్తుంటాం. Lot of people, చాలా మంది ఉంటే long prayers. దీర్ఘమైన ప్రార్థన. Less people, తక్కువ మంది ఉంటే less time. తక్కువ సమయం. No people, ఎవరు లేకపోతే no time. అసలే ఉండదు. So how can I have a ministry like Jesus? కానీ అలాంటప్పుడు యేసు ప్రభు చేసే పరిచయం ఎలా ఉంటుంది? How can we have the mind of Christ? క్రీస్తు మనసు ఎలా కలిగి ఉండగలం? When you allow the Holy Spirit to speak to your heart and mind, పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మతోటి హృదయంతో మాట్లాడనిచ్చినప్పుడు He will renew your mind. ఆయన మీ మనస్సుల్ని మార్పు చెందిస్తాడు. Now how did Paul have the mind of Christ? పౌలు క్రీస్తు మనసు ఎలా కలిగి ఉన్నాడు? In 1 Corinthians 2:16 he says we have the mind of Christ. 2 కొరింథీ 2:16లో మేము క్రీస్తు మనసు కలిగి ఉన్నామని చెప్తాడు. But you look at 9 to 16th verse. అయితే 9 నుంచి 16 వచనాలు కనుక మనం చూస్తే 9th verse to 16th verse of 1 Corinthians 2nd chapter. 2 కొరింథీ 2వ అధ్యాయం 9 నుంచి 16 We వరకు see how Paul had the mind of Christ. పౌలు క్రీస్తు మనసు ఎలా కలిగి ఉన్నాడో చూస్తాం. Now he writes in that passage, ఆ వాక్య భాగంలో ఆయన రాస్తాడు. verse 9. No eye has seen, no ear has heard, no mind has conceived what God has prepared for those who love Him. But it revealed to us through Spirit. The Spirit searches all things, even the deep things of God. For who among men know the thoughts of man except the Spirit of man? In the same way, no one knows the thoughts of God except the Spirit of God. We have not received the Spirit of this world. We receive the Spirit from God, that we may freely understand what God has given us. This is what we speak, not in words taught by human wisdom, but in words taught by the Spirit, expressing spiritual truths in spiritual words. The man without the Spirit does not accept the things that come from the Spirit of God, and they are foolishness to him. They cannot understand them because they are spiritually discerned.
the spiritual man makes judgment about all things, but he himself is not subject to any man's judgment. In 15th verse, Paul is quoting Old Testament verse. He's quoting Isaiah 40:13. Isaiah says, "For who has known the mind of the Lord, that he may instruct him?" Then he says, "But we have the mind of Christ." First Corinthians, 2nd chapter, 9 to 16. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 నుండి 16 వచనాలు. మీరు అన్ని విషయములందు విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకున్నట్టుకే కదా పూర్వం రాస్తని. మీరు దేని గురించేనను ఎవరిని క్షమించున్నారో నేనును వారిని క్షమించున్నాను. నేనేమైనా క్షమించుంటే సాతాను మనల్ని మోసపరుచుకున్నట్టు మీ నిమిత్తము. First Corinthians, second chapter, 9 to 16. He says, this is not another passage. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 2వ అధ్యాయం 9వ వచనం. 9 to 16. Yes. 9 నుండి. ఇందును గురించి దేవుడు తను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మలో బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించున్నాడు. ఒక మనుషుని సంగతిలో అతనిలో ఉన్న మనుషాత్మకే గాని మనుషుల్లో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకే మనము లౌకికాత్మను గాక దేవుని యొద్ద నుండి వచ్చి ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను సరిచూచు ఆత్మ నేర్పు మాటతో వీటిని గూర్చి మేము బోధించున్నాము. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయమై ఆ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెరితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. 15. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవరి చేతనైనను వివేచింపబడడు. ప్రభువు మనస్సు ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. Praise God. Old Testament Isaiah says, "Who has known the mind of the Lord?" దేవుని మనస్సు ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు? But we have the mind of Christ. కానీ పౌలు అంటాడు మేము క్రీస్తు మనస్సు కలిగి ఉన్నాం అంటాడు. The essence of what he's saying is, ఆయన చెప్పిన దాంట్లో సారం ఏంటంటే, no one knows the thoughts of man except the spirit of man. చూడండి, మనిషిలో ఉన్నటువంటి తలంపుల్ని మనుషాత్మకు తప్ప ఎవరికి తెలియదు. No one knows the thoughts of God except the spirit of God. కాబట్టి దేవునిలో ఉన్నటువంటి తలంపులు దేవుని ఆత్మకు తప్ప ఎవరికి తెలియదు. Since we have the spirit of God, దేవుని ఆత్మ మనకు ఉంది కాబట్టి we can know the thoughts of God. దేవుని తలంపులేవో మనకు తెలుసు. So we live a life in the spirit, కాబట్టి ఆత్మలో మనం జీవించినప్పుడు, which means by the Bible, అంటే దేవుని వాక్యానుసారంగా, then we can understand how God thinks. కాబట్టి అప్పుడు మనకు అర్థమవుతుంది దేవుడు ఎలా తలస్తాడని. Now the problem of Christians is, అయితే క్రైస్తవులతో సమస్య ఏంటంటే, our minds are not tuned to the spirit of God. మన మనస్సులు దేవుని ఆత్మతో అవినాభావ సంబంధంతో ఉండవు. Our minds are controlled by the sinful nature. మన మనస్సులు పాపపు స్వభావం చేత అధీనంలో ఉంటాయి. In Romans chapter 8, రోమా 8లో 5 and 6 Paul writes. 5:6లో పౌలు ఇలా రాస్తాడు. 8 chapter Romans verse 5 and 6. రోమా 8:5-6. Those who live according to sinful nature have the mind set on what that nature desires. Those who live in accordance with the spirit have the mind set on what the spirit desires. The mind of sinful man is death, but the mind controlled by the spirit is life and peace. చూడండి 5:6. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమైనది. ఎలనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడదు. So when mind is controlled by the Holy Spirit, the life and peace. కాబట్టి పరిశుద్ధాత్మ అధీనంలో ఉండేటువంటి మనసు శాంతి సమాధానాలు ఉంటాయి. That's what Paul says, as many as are led by the Spirit of God are sons of God. అందుకని ఆత్మ ఎందరైతే ఆత్మానుసారంగా నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారు. Have you ever wondered why in almost every church all over the world, every pastor gives benediction, it goes like this: "Now may the grace of the Lord Jesus Christ, the love of God the Father, and the fellowship of the Holy Spirit be with you now and forevermore." మీరు ఎప్పుడైనా గమనించారా? ప్రతి సంఘంలోనూ, ప్రపంచవ్యాప్తంగా అన్ని సంఘాల్లోనూ ఇప్పుడు దేవుని కృపయు, క్రీస్తు యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకు తోడుగా ఉండను కాక అంటారు. It's not benediction. I got 2 more minutes left. ఇప్పుడు దీవెన ఇవ్వడం లేదంటే I'm only quoting 2 Corinthians 13 chapter verse 14. 2 కొరింథీ 13:14 నేను చెప్తున్నాను. Because of God's love, He gave us Jesus Christ. దేవుని ప్రేమను బట్టి యేసు క్రీస్తు వారిని ఇచ్చారు. Because of the grace of Lord Jesus Christ, we have the Holy Spirit. క్రీస్తు కృప చేత మనకు పరిశుద్ధాత్మ దేవుడు And ఉన్నాడు. we are called to have fellowship with the Holy Spirit. మనం పరిశుద్ధాత్మతో
సహవాసం కలిగి ఉండడానికి పిలువబడ్డాం. How many of us have fellowship with the Holy Spirit? మనలో ఎంతమందికి సహవాసం పరిశుద్ధాత్మ దేవుడితో? Fellowship means two ways. ఆ సహవాసం అనేది రెండు విధాలు ఉంటుంది. I talk to him, he talks to me. నేను అతనితో మాట్లాడతాను, అతను నాతో మాట్లాడతాడు. That's fellowship. అదే సహవాసం. Why every Sunday, every church all over the world, same benediction is offered? ఎందుకు ప్రతి సంఘం ప్రతి ఆదివారం అదే దీవెనిస్తారు? The people don't obey. ఎందుకంటే ప్రజలు విధేయులు కాదు. Every Sunday same thing. ప్రతి ఆదివారం అదే. Fellowship with the Holy Spirit now and forevermore. Next Sunday now and forevermore. Next Sunday now and forevermore. పరిశుద్ధాత్మతో అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు, మళ్ళీ ఆదివారం ఇప్పుడు ఎల్లప్పుడు అదే. Because we don't do it. That's why God said every Sunday tell the pastor to give the benediction. ఎందుకంటే మనం లోపట్టలేదు కాబట్టి ప్రతి ఆదివారం పాస్టర్ గారు ఇస్తారు ఆశీర్వాదం. When you have fellowship with the Spirit, మనం ఆత్మతో సహవాసం చేసినప్పుడు slowly but surely our minds will be renewed. నెమ్మదిగా అయినా సరే క్రమేణా మన మనసులు రూపాంతరం చెందుతాయి. He'll write the word in our hearts and minds. ఆయన దేవుడి వాక్యాన్ని మన మనసులో హృదయాల మీద రాస్తాడు. God's will is revealed in Scripture. దేవుని చిత్తమేమిటో దేవుని వాక్యంలో బయలుపరచబడింది. God's word reveals God's will. దేవుని వాక్యము దేవుని చిత్తాన్ని బయలుపరుస్తుంది. And God's Spirit reveals God's word and God's will. దేవుని ఆత్మ దేవుని వాక్యాన్ని దేవుని చిత్తాన్ని బయలుపరుస్తుంది. When our minds are occupied in doing the will of God, మన మనసును దేవుని చిత్తాన్ని చేయడానికి నిమగ్నమైనప్పుడు that is the mind of Christ. అదే క్రీస్తు మనస్సు. And we'll do what God wants us to do. దేవుడు ఏం చేయమన్నాడో అది చేసినప్పుడు We will not do what God doesn't want us to do. మనం దేవుడు ఏం చేయొద్దు అన్నాడో అది చేయం. To love God దేవుని ప్రేమించడానికి is to obey Him, is to love Him. కాబట్టి ఆయన విధేయత చూపడం అంటే ఆయన ప్రేమించడమే. Because Jesus said in John 14:23, యోహాను John 14:23, 14:23లో ఆయన అన్నాడు, if anyone loves me, he will obey my teaching. నన్ను ఎవడైనా నువ్వు ప్రేమించిన యెడల వాడు నా ఆజ్ఞలకు లోబడును. The expression of love for God is obedience to Him. దేవుని పట్ల ప్రేమను వ్యక్తపరచడం అంటే ఆయన మాటకు విధేయత చూపడం. And as you walk in closeness to Him, ఆయనకు సమీపంగా మనం నడవడంలో, as you walk in step with the Spirit, ఆయన ఆత్మతో మనం ఆయన ఆజ్ఞానుసారంగా as our నడిచినప్పుడు minds are changed, మన మనసులు మారుతుండే కొద్దీ our life will change. మన జీవితాలు మారుతాయి. Because this undergoes a transformation. అది రూపాంతరం చెందేటువంటి ప్రక్రియ. If God does, అది దేవుడు చేస్తాడు. if we allow Him to do it. ఆయన చేయనిస్తే చేసే పని. As Paul said to the Philippians, let this mind be in you which is in Christ Jesus. పౌలు ఫిలిప్పీయులకు రాస్తాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. I'm going to pray right now. I'm going to close. ఇప్పుడు నేను ముగింపులో ప్రార్థన And I'm చేయబోతున్నాను. going to pray for you. నేను మీకోసం ప్రార్థన If you are చేస్తాను. willing, మీరు ఇష్టపడితే that you will change your thinking. మీ తలంపులు మార్చుకోవాలని అనుకుంటే Don't just be bothered about your way of life and your words, but be concerned about your thinking. మీ జీవితం గురించి మీరు ఎలా బ్రతుకుతున్నారో దాని గురించి కాదు, కానీ మీ ఆలోచన గురించి పట్టించుకోండి. Let's begin to please God by our thinking. మన ఆలోచన ద్వారా కూడా దేవునికి సంతోషపెడదాం. We're going to pray for God to renew your mind and thereby your life. కాబట్టి మీ మనస్సు మారాలని, దాని ద్వారా మీ జీవితాలు కూడా మారాలని ప్రార్థన చేద్దాం. And let's this morning, this afternoon actually, let's give our minds to the Lord. కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయంలో మన మనసుల్ని దేవునికి అప్పగిద్దాం. Our hearts and minds and things above. మన యొక్క హృదయాలను మనసులను పైన వాటి కోసం We're going to pray for all of us who want to have this new mind. ఈ నూతన మనసు కలిగి ఉండాలనే వాళ్ళందరి కోసం ప్రార్థన Things చేస్తాం. of God are asked and received, they're not earned. చూడండి, దేవుని యొక్క విషయాలన్నీ కూడా అడిగితేనే వస్తాయి. But to receive, we have to work hard. We have to spend time in prayer, spend time with the Word, అవన్నీ పొందాలంటే మనం కష్టపడాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, spend time in fellowship with God's people, దేవుని ప్రజలతో సహవాసాలు గడపాలి, hearing God's Word as often as possible. దేవుని వాక్యాన్ని తరచుగా వినాలి. And like I said, slowly but surely your thinking will change, your life will change. అయితే నెమ్మదిగానైనా ఖచ్చితంగా మన ఆలోచన విధానం But మారిపోతుంది. right now, let us tell God, Lord, I want my mind to be changed. అయితే ప్రస్తుతం దేవునితో చెప్తాం, దేవా నా మనసు నా తలంపులు మారాలి, I want my mind to be like the mind of Christ. నా మనసు క్రీస్తు మనసులాగా మారాలి. That's a desire this morning. అది కనుక మీ ఆశ అయితే Wherever you are, I want you to stand up. Just stand up wherever you are. మీరున్న చోటనే లేచి నిలబడండి. As you stand up, I'm just going to pray for you and agree with me in prayer. మీరు నిలబడుతుండగా నేను ప్రార్థన చేస్తాను, నా ప్రార్థనతో ఏకీభవించండి. Just agree with me in prayer and together we will say amen to the prayer. నా ప్రార్థనతో ఏకీభవించండి, అందరం కలిసి ఆమేన్ చెప్తాం. Let's close our eyes and listen to my prayer. ఇదిగో అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన And వినండి. as you pray according to God's will, is His will to have for you to have His mind. కాబట్టి దేవుని చిత్తానుసారంగా మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మనసు మనం కలిగి ఉంటాం. Let us pray. ప్రార్థన చేద్దాం. Heavenly Father, I thank you for every one of us here, Lord. పరలోకమందున మా తండ్రి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు I వందనాలు. thank you, Lord. You change us, Lord. దేవా నీకు వందనాలు, మీరే మమ్మల్ని You మార్చండి. renew us, Lord. నీవే మమ్మల్ని మార్చండి You తండ్రి. transform us, Lord. నీవే మమ్మల్ని రూపాంతరం చెందించండి. We give our minds to you, Lord. Our hearts to you, Lord. మా హృదయాలు మా మనసును నీకు అప్పగిస్తున్నాం. Your children want to have the mind of Christ. ప్రభువా, నీ బిడ్డలోని క్రీస్తు మనసు కలిగి ఉండాలనుకుంటున్నారు. Holy Spirit, teach them the word. ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా, మీ వాక్యాన్ని బోధించండి. Renew their minds, Lord. వారి మనసును రూపాంతరం I చెందించండి. pray they have the authority to rebuke every unwanted thought that comes to them. ప్రభువా, వారికి వచ్చేటువంటి ఆ ఇష్టం లేని ప్రతి ఆలోచన తీసివేయండి. They can discern the will of God దేవుని
దేవుని చిత్తాన్ని వివేచించగలిగి let them have in mind the things of God. దేవుని మనసు దేవుని సంగతులు కలిగి ఉండడానికి సహాయం I commit చేయండి. them into your hands, Master. ప్రభువా నీ హస్తానికి That అప్పగిస్తున్నాను day తండ్రి. by day they will grow in your grace and knowledge. దినదినము ప్రభువా క్రీస్తు వారి జ్ఞానములో కృపలో ఎదగడానికి సహాయం That the చేయండి. lives be transformed even as the minds are transformed. ప్రభువా వారి మనసులు మారుతుండగా వాళ్ళ జీవితాలు కూడా We want to give you all the glory, Lord. దేవా నీకే సమస్త ఘనత చెల్లిస్తున్నాను. All the honor, సమస్త మహిమ నీకే ప్రభువా. all the praise. ప్రభువా నీకే సమస్త స్తుతి. In Jesus' precious name we pray. యేసు ప్రశస్త నామములో Let's ప్రార్థిస్తున్నాము. all together say amen. అందరూ చెప్తాం ఆమేన్. God bless. Please be seated. Shall we receive the benediction? Now may the grace of the Lord Jesus Christ, the love of God the Father, and the fellowship of the Holy Spirit be with us now and forevermore. Amen. Thank you, brother. The condition doesn't mean that you have to go and get up and go away. Now, please listen. Sunday school children, along with their Sunday school teachers, and also parents who are nursing their little children, will go for lunch. Because the place is not sufficient there, we thought we will have the children have their lunch first. Wherever the Sunday school is waiting elsewhere, somebody please inform them. So they will proceed for lunch, and then we will proceed for the next program. Then Brother Rajkumar Ramchandran. How many of you want him back again? That's wonderful. So keep praying about it. He will, in God's own time, he will come again. Now, we have a few missionaries among us. Yesterday you have heard a missionary testimony, and it's been a blessing. It's a privilege for the church to support about 30 missionaries, and then your input is there, your prayers are there, your giving is there, and whatever they're doing, God in His own time will reward you for that. Now we have Cherish Home minister, a missionary, Subramaniam is there with us, and then their children, they are organizing an orphanage. Children are there. They will come and then perform. They'll have put up a small program for us. Cherish Home children, are they here? Brother Subramaniam? Is Brother Subramaniam here? Christy, are you here? Yeah, please. Christy is our missionary working in Azipet area. He is having his ministry in the name of Youth Alive Ministries. Wonderful work he is doing among the young people there. Let's hear from him. I greet you all in the name of Lord Jesus Christ. Thank you for your prayer support that enables me to do the work of God among rural young people. It's a wonderful thing to stay here on the 16th birthday of church. On the screen you see that my work is simply your prayers, and I praise God for this wonderful opportunity. Thank you, sir. Thank you, one and all. Thank you, Brother Christy. Now the Cherish Homes, the Subramaniam will briefly, in a very few words, he will share what ministry that he is doing, and then his children will come and then perform before us. There's thunder and there's footsteps and lightning, it's this. And the Lord wasn't joking when he kicked him out of the
Thank you, children. That's a wonderful performance. Now, we'll have two testimonies from the church, people attending the second World Fellowship. I will request Mrs. Sheila Wood and also John Babu to be ready. Before that, we shall have a song. Yesterday, Samir sang, Samir, a Hindi man who does not know a word in Telugu, sang a song so beautifully in Telugu. So that is a demand. Several people were not there yesterday, and he will sing the same song again. I'm thankful to God because I'm a member of this wonderful family called Emmanuel House of Worship, and also because I got one more opportunity to sing a song for His glory. Thank you. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా 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 పాపాలను విలుపడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయా పాపాలను విలుపడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయా లే తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నిలిచావయ్యా ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా యేసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను పిలిచావయ్యా నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను
యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. Thank you. 2007లో వచ్చాను. అయితే ఒక విధంగా చెప్పాలంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొలుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొలుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృప్తి అంటే వాక్యము లేని ప్రదేశంలో మేము ఉన్నాము. ఎంతో తృష్ణగొనింది. మరి ఏ రీతిగా మరి ఎలాగ పొందాలి అనుకొని ఎన్నో చోట్లకు మా ఫ్యామిలీ మొత్తం కూడా అటు ఇటు ఎక్కడ మీటింగ్స్ ఉన్నాయంటే అక్కడ మీటింగ్స్కి వెళ్ళడము అటెండ్ అవ్వడము ఆ విధంగా ఉంది. మా ఫ్యామిలీ మొత్తము బ్యాప్టిజం తీసుకొని దేవుని నమ్ముకొని బ్యాప్టిజం తీసుకున్నాము. అయితే మేము ఫాదర్ బాలయ్య నగర్లో ఉంటామన్నమాట. అయితే అక్కడ నియర్లో ఉన్న ఒక చర్చ్లో మేము వెళ్తూ ఉండేవాళ్ళము. అయితే ఎప్పుడు కూడా ఆదివారం ఎంతో మరి యాంగ్జైటీగా వెళ్ళి అక్కడ వాక్యం వినాలని ఎంతో ఆనందంతో వెళ్తే అసలు అసంతృప్తిగా మేము తిరిగి రావడం ముఖ్యంగా తిరిగి రావడం నాకు ఎంతో బాధాకరంగా అనిపించేది. ప్రభువా రోజు అయితే ఆదివారము చక్కని ఆహారం ఇస్తున్నావు కదా, మరి ఎంతో సంతృప్తిగా తింటున్నాను, మరి జీవాహారం నాకు లేదు ప్రభువా అని చెప్పేసి చాలా సార్లు ఏడ్చి నేను ప్రార్థన చేశాను. 2 years నిజంగా ప్రభు నాకు ఒక మంచి సంఘాన్ని నాకు నువ్వు చూపించాలి అని చెప్పేసి కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆశ్చర్య రీతిగా మరి ఈ యొక్క సంఘాన్ని నాకు చూపించారు. ఇది నిజంగా ఆశ్చర్యము. ఎందుకంటే మా యొక్క బావగారి కుమార్తెన హేనా వుడ్ ఉన్నది. ఆ పాప చెప్పింది, ఎప్పుడో ఒకసారి చెప్పింది అనమాట, ఈ ఇమాన్యుయల్ ప్రేయర్ ఆఫ్ వర్షిప్ లో ఎంతో చక్కగా మరి వర్షిప్ చేస్తారు, ఎంతో మంచి వాక్యం ఉంటుంది చిన్నమ్మ, మళ్ళీ పెద్దలు మరి పాస్టర్ గారు అందరూ కూడా ఒక ఎగ్జాంపుల్ గా ఉంటారు, ఒకసారి మీరు రావచ్చు కదా అన్నది. అవి నా మనసులో నేను ప్రార్థన చేసినప్పుడు ఒక రోజు మెదిలాయి. అప్పుడు నేను మా హస్బెండ్ కి చెప్పాను, ఒక రోజు ఇమాన్యుయల్ హౌస్ ఆఫ్ వెళ్దామండి అని చెప్పినప్పుడు ఆయన సరే అన్నారు. అయితే మేము ప్లాన్ చేసుకుని ఆదివారం డిసెంబర్ 2007 డిసెంబర్లో వెళ్దాము ఈ ఆదివారం అన్న సమయంలో మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ చాలా సీరియస్గా ఉండి ఆయన ఉండడంతో మా వారు వెళ్ళిపోయారు. అయితే నేను ఒక్కదానే ఉన్నాను. మా పిల్లల్ని రమ్మంటే మమ్మీ మేము ఆ చర్చిలో పాటలు పాడాలి కాబట్టి మేము రాము అని అన్నారు. నేను ఒక్కదాన్ని అయిపోయాను. ఏ విధంగా ప్రభువా? అయితే నా ప్రాణం మాత్రం వెళ్ళాలి అనే ఒక ప్రేరణ కలుగుతుంది. దేవుడు నాకు ఏదో ఒక మేలు చేకూరుస్తాడు అనే ఒక ఆశ నాలో మరి ఉన్నది. ఆ ప్రేరణ ద్వారా ఒక్కదాన్నైనా పర్వాలేదు, వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి. నా రాత్రంతా ప్రేయర్ చేసుకున్నాను, నిద్రపోలేదు. పొద్దున్నే లేచాను, ఎవరు వచ్చినా రాకపోయినా దేవుడి కోసం వెళ్ళాలి. ఆ ఇమాన్యుయల్ మరి మరొకసారి నా మనసులో ఏంటంటే ఆ ఇమాన్యుయల్ చర్చ్లో నాకు ఎవరు తెలియదు కదా అని ఒకసారి మనసు వెనకకి లాగినప్పటికీ నేను మనుషుల కోసం వెళ్ళడం లేదు కానీ దేవుడి కోసం వెళ్తున్నానని చెప్పేసి నా మనసు ఒక నిర్ణయానికి వచ్చి పొద్దున్నే 8:30 8:15 అంతా కూడా తయారైపోయి ఎవరు రాకపోయినా సరే నేను బయలుదేరి వెళ్తున్నప్పుడు ఆ పాప హేనావుడ్ ఆ కారులో వెళ్తూ ఉంది. ఆ క్రాస్ అయ్యి చిన్నమ్మ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను ఇమాన్యుయల్ హౌస్ ఆఫ్ వర్షిప్కి వెళ్తున్నానమ్మా అన్నప్పుడు మరి మీకు తెలియదు కదా ఎట్లా వెళ్తున్నారంటే దేవుడే మార్గం చూపిస్తారు అన్నప్పుడు నేను మీతో వస్తాను మీకు చూపిస్తాను ఎందుకంటే నేను ఎగ్జామ్ రాయాల్సింది నేను వెళ్తున్నానని చెప్పేసి ఆమె నాకు ఈ చర్చ్ చూపించి తన ఎగ్జామ్స్కి వెళ్ళిపోయింది. అయితే ఎల్లోన్గా నేను కూర్చున్నాను. ప్రతి మాట నా కోసమే, ప్రతి వాక్యం నా కోసమే, ప్రతి తలంపు నా కోసమే. అవి చూసినప్పుడు నాకు కన్నీరు ఎంత ఏడుపు వచ్చేసింది అనమాట. అయితే అందులో మెయిన్ మెసేజ్లో నాకు వచ్చింది ఏంటంటే మరి మీ తాతలు మీ ముత్తాతలు అందరూ ఇదే చర్చ్ కదా,
ఆ చర్చిలో ఉండిపోవాలి, ఇక్కడే పెళ్ళైంది, ఇక్కడే పుట్టాం, ఇక్కడే అన్ని అంతా అయిపోయింది, ఇంకా మరి వేరే చర్చికి ఎందుకు వెళ్ళడం అని అనుకుంటారు. కానీ అది కాదు ముఖ్యం. ఎక్కడ దేవుని వాక్యం ఉందో అక్కడ మనం వెళ్ళాలి, అంతేగాని వాక్యం లేని చోట మనము ఉండరాదు అని చెప్పేసి వాక్యం నా హృదయానికి హత్తుకుంది. అయితే ఆ వాక్యాన్ని బట్టి దేవుడు నాతో మాట్లాడాడు. అవును ప్రభువా, నిజంగానే ఆ చర్చిలో ఎన్నో సంవత్సరాలు ఉన్నాము, ఎంతో మంది బంధువులు, మిత్రులు, ప్రియులు ఎంతో మంది ఉన్నారు. అది విడిచిపెట్టడానికి నా మనసు బహుశా ఇన్ని సంవత్సరాలు పట్టిందేమో. అయితే ఈ రోజు నుంచి నేను ఈ చర్చికి వెళ్దాము అని చెప్పేసి ఆ రోజున మా హస్బెండ్ తర్వాత నెక్స్ట్ సండే నుంచి ఇంకా చర్చికి రావడం మొదలు పెట్టాము. అయితే మా పిల్లలు అన్నారు, మమ్మీ మాకు ప్రేరణ వచ్చినప్పుడు వస్తామన్నారు. అయితే మేమిద్దరము ఈ చర్చికి రావడం 2007 నుంచి రావడం మొదలు పెట్టాము. ఆ తర్వాత 2 నెలల తర్వాత అంటే ఫిబ్రవరిలో దేవుడు వారితో మాట్లాడడంతో మా బిడ్డలు కూడా ఈ యొక్క చర్చికి రావడం జరిగిందనమాట. ఆ వచ్చిన రోజు ఆ వాక్యము, ఆ వర్షిప్, ఆ యొక్క మరి దేవుని బల్ల అవన్నీ విని వారు, మమ్మీ నిజంగా దేవుడు మనల్ని మరి చక్కని చోటికి నడిపించారు, సమృద్ధి గల చోటికి మనం నడిపించారని చెప్పేసి వారు మనస్ఫూర్తిగా మరి మేమందరం కూడా కూర్చొని, ప్రభువా ఎంత గొప్ప దేవుడు నాయన, ఆశగల ప్రాణాన్ని నువ్వు నాకు తృప్తిపరచవు తండ్రి అని చెప్పేసి నేను మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను అన్నమాట. తర్వాత ఆ రీతిగా మేము ఈ చర్చికి వస్తూ ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. నిజంగా దేవుని యందు భయభక్తులు గలవారు ధన్యులు. అది వింటాము, చదువుతాం, కానీ నిజంగా మా యందు భయభక్తులు ఉన్నాయా అన్నట్లుగా ఉండేది. తర్వాత ఆ యొక్క వాక్యము ఏ విధంగా ఉండేదంటే నిజంగా పర్ఫెక్ట్ అన్నమాట. ఒక ఆరాధన కానీ, ఒక బల్ల వాక్యం కానీ, ఒక మెసేజ్ కానీ ఏదైనా కూడా మమ్మల్ని ప్రేరేపించేదిగా ఉంటున్నది. ఎప్పుడు కూడా ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి దేవుడు మాకు కృప చూపించాడు. నిజంగా ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడన్న దానికి నిజంగా మా జీవితంలో ఇది ఒక మలుపు అని చెప్పడానికి, దేవుడికి దగ్గరగా, దేవుని సమీపంగా, దేవుని హత్తుకొని, దేవుని మాటలు విని సంతోషించము, ఆనందించము, సంతోషించము అనే ఒక సంతోషాన్ని మాకు ఆ యొక్క ఈ యొక్క చర్చ్ ద్వారా మేము మరి ఎంతో సంతోషాన్ని పొందాము. తర్వాత ఇక్కడ స్లమ్ ఏరియాలో కూడా మరి ఎంతో 400 మంది మే నెలలో మరి వస్తూ ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు నాకు ఎంతో ఆనందం. నిజంగా వాళ్ళతో పరిచయం చేయడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. దేవుడు వాడుకోవడానికి మరి 10 days కూడా వాళ్ళతో ఆనందించడానికి నాకు మరి చర్చ్ ద్వారా ఒక అవకాశాన్ని దేవుడు ఇచ్చినందుకు దేవుడికి స్తోత్రాలు చెల్లించుకుంటాను. నిజమైన దేవుడు నీవే నా కేడెము, నీవే నా ప్రాణము అని ప్రభువు నా ప్రాణంలో ప్రాణం పుట్టించి నన్ను ముందుకు నడిపించాడు. తర్వాత ఇంకా చూసినట్లయితే ఇంకో విషయం ఏంటంటే చాలా ముఖ్యమైన విషయము, మన పిల్లలకి మనం ఏ విధంగా ఎగ్జాంపుల్గా ఉంటామో అలాగే మన చర్చికి మన పెద్దలు, మన యొక్క పాస్టర్ గారు వీరందరూ కూడా మనకి ఎగ్జాంపుల్గా ఉండాలి. నిజంగా ఆ ప్రివిలేజ్ మనకుందని నేను నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే పాస్టర్ గారిని చూసినప్పుడు నేను అలా ఉండాలి, మేము అలా ఉండాలి, ఆ వినయత, ఆ విధేయత అవన్నీ కూడా మనలో ఉండాలి అని చెప్పేసి వారిని చూసి నేను నేర్చుకున్నాను. ఎల్డర్స్ చూసినప్పుడు ఆ సిన్సియారిటీ, ఆ యొక్క దేవుళ్ళో యొక్క గొప్ప నడిపింపు, అసలు దేవుడు నడిపిస్తున్నాడు. వాళ్ళు ఎంత చక్కగా వాక్యం చెప్తుంటే నిజంగా దేవా, ఇంటికి వెళ్ళి భోజనం చేసేటప్పుడు నేను మేమందరం ఏమనుకున్నామంటే, అబ్బా ఎంత తృప్తికరమైన ఆహారం, మమ్మీ ఇది బాగుంది కదా, ఈ వాక్యం ఇంత బాగుంది కదా అని అంటుంటే నాకు నిజంగా దేవా ఎంత గొప్ప దేవుడు అనిపిస్తుంది. ఎక్కడి నుంచి అంటే మన డ్రెస్సింగ్ ఎట్లా ఉంది, అక్కడి నుంచి మొదలుకొని మన బిహేవియర్ ఎలా ఉంది, మనం ఏం చేస్తున్నాము, మనం ఇతరులకు మాదిరికరంగా ఉన్నామా లేదా అనేది ప్రతి విషయంలో కూడా, ప్రతి ఒక్క వాక్యంలో కూడా మనల్ని సరిచేసి హెచ్చరించి అవన్నీ కూడా చాలా చక్కగా మరి ఈ చర్చ్ ద్వారా మేము మా కుటుంబము నేర్చుకున్నాము. కాబట్టి ప్రతి విషయంలో కూడా మమ్మల్ని దేవుడు నడిపిస్తున్నాడు అనడంలో ఏ ఒక్క మరి అతిశయోక్తి లేదు. అయితే లోతైన అనుభవం, వాక్యంలో లోతైన అనుభవం, అసలు ఒక వాక్యం తీసుకొని ఆ వాక్యంలో ఇంత ఆనందం ఉంటుందా, ఇంత మీనింగ్ ఉంటుందా, ఇంత చక్కగా ఉంటుందా అని చెప్పేసి అది విన్నప్పుడు నిజంగా ఎంతో సంతోషపడడానికి. తర్వాత కుటుంబ ప్రార్థన విషయాల్లో పాస్టర్ గారు ఎప్పుడు కూడా హెచ్చరిస్తూ ఉంటారు. కుటుంబ ప్రార్థన చాలా ముఖ్యము. ఎందుకంటే పిల్లలు ఆఫీసుకి వెళ్ళి లేట్గా రావడం ద్వారా మరి ఒక్కొక్కసారి మిస్ అవుతూ
అటువంటి పరిస్థితుల్లో ఈ హెచ్చరిక నాకు ఎంతో ధైర్యాన్ని, ఎంతో ఒప్పిదాన్ని ఇచ్చింది. అయితే సో ఎప్పుడు కూడా ప్రార్థన, కుటుంబ ప్రార్థన చాలా ఇంపార్టెంట్ అనే దాన్ని మరి నేను నేర్చుకున్నాను. తర్వాత ఇంకా మా పిల్లలు యూత్ మీటింగ్, ఎక్కడ యూత్ మీటింగ్, నిజంగా యూత్ మీటింగ్స్ అంటే ఒక దురభిప్రాయం నాకు ఉండేది. అది అక్కడ అంతా చేరడము ఏదోలా ఉంటుంది అని అనుకునేదాన్ని. అటువంటిది ఆ డిసిప్లిన్ చూసినప్పుడు యూత్ మీటింగ్లో నిజంగా దేవా నువ్వు ఎంత గొప్పవాడివి, నన్ను ఎంత మంచి